ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు రాత్రి నుంచి ఈ రోజంతా కూడా మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నాడని కొన్ని ఛానల్ ద్వారా రకరకాల పత్రికల్లో కూడా నేను చూడటం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో ఏ వ్యక్తికి ఇవ్వనటువంటి విలువ ముద్రపోయిన వెంకటేశ్వర పార్టీ ఇచ్చింది. ఆయన గన్నవరంలో 2004లో గెలిచి 2009లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ 2014లో నూజివీడు నియోజకవర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి బీసీలు సీట్ ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాతో కూడా మాట్లాడి మరి మమ్మల్ని అందరినీ నేను ఆ రోజు కూడా నేను సీట్ కోసం మరి ట్రై చేసే టైంలో ఆయన ఇంటికి పిలిపించి బాబు గారు ఇట్లా నూజివీడులో యాదవ్ సామాజిక వర్గాన్ని సీట్ ఇస్తామని చెప్పి ఆ రోజు ముద్రపోయిన వెంకటేశ్వర సీట్ ఇవ్వడం జరిగింది. 2014, 2019లో కూడా మరి పార్టీ ముద్రపోయిన వెంకటేశ్వర సీట్ ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా అతను ఓడిపోయాడు. ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు అతని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పి అతని మీద ఎటువంటి బర్డెన్ కూడా లేకుండా పార్టీ ఒక గౌరవం ఇచ్చింది ఆయన 10 సంవత్సరాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఈ వైసీపీ అవినీతి డబ్బుతో ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. మరి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నూజివీడు నియోజకవర్గం కూడా 2 సార్లు ఓడిపోయి ఉంటాం, 3వసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం మరి ఎన్నో సర్వేలు కానివ్వండి, ఈ నూజివీడు నియోజకవర్గంలో సుమారు సంవత్సరం నుంచి అనేకమైన సర్వేలు చేయించి ఎవరైతే గెలుస్తారు మరి ప్రతి ఒక్క సీటు కూడా ఈరోజు అవసరం, వాల్యుబుల్ కాబట్టి అనేక రకాలైన కసరత్తు చేసి పార్టీ మరి మళ్ళీ నూజివీడు నియోజకవర్గం గెలవాలంటే కొత్త అభ్యర్థి కావాలనేది మరి ఒక సర్వే రావటం, దాంట్లో ఏదైతే శారద గారు తెలుగుదేశానికి రావాలని అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా నూజివీడు ఆయన పెనమలూరు నియోజకవర్గంలోనే కావాలని అక్కడైతేనే తెలుగుదేశంలో చేరతానని మాట్లాడితే మరి నూజివీడు నియోజకవర్గంలో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 2 సార్లు సీట్ ఇచ్చి ముద్రపోయిన వెంకటేశ్వర ఓడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో 3వసారి సీటు గెలవాలి. అతనికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కానివ్వండి అన్ని రకాలుగా కూడా మరి సర్వే రిపోర్టు కూడా వీక్గా ఉందని ఉద్దేశంతో శారద గారిని నూజివీడు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారని, అట్లాగే ముద్రపోయిన వెంకటేశ్వర గారికి కూడా ఒక 10 సంవత్సరాలు పార్టీలో కష్టపడినందుకు మరి ఆయన ఓడిపోయినప్పుడు కూడా పార్టీలో ఎప్పుడు కూడా తక్కువ చూడలేదు. ఆయన ఏ వ్యక్తి అయితే మరి ఏదైనా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ లేకపోతే నియోజకవర్గంలో కూడా ఆయన చెప్పిన దానికి విలువిచ్చింది పార్టీ ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు ఎంతోమంది పార్టీ నిర్ణయానికి మరి పార్టీ గెలిపే ధ్యేయంగా మన కృష్ణా జిల్లాలో కానివ్వండి ఏలూరు జిల్లాలో కానీ చూసుకుంటే దేవినేని ఉమామహేశ్వర గారు, మరి ఈరోజు అట్లాగే మాగంటి బాబు గారు, గన్ని వీరాంజనేయులు గారు, అట్లాగే రావి వెంకటేశ్వర గారు, కొనకాళ్ళ నారాయణ గారు, ఎంతోమంది వ్యక్తులకి ఈరోజు మరి పక్కన పెట్టి ఏదైతే సర్వేలో వీళ్ళకి అనుకూలమైనటువంటి మరి రిపోర్ట్ రాలేదో వీళ్ళందరినీ కూడా మాట్లాడి కన్విన్స్ చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చి మరి కొత్త వ్యక్తులకు ఇవ్వటం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో పులిసి శారద గారు అయితే గెలుస్తాడనే సర్వే రావటం, మరి తరువాత ఈరోజు శారద గారికి ఇచ్చే ముందు కూడా ఐవీఆర్ సర్వే కూడా 2 సార్లు జరిపారు వెంకటేశ్వర గారికిను పులిసి శారద గారికి. మరి ఆ సర్వేలో కూడా శారద గారి పేరు మరి ఎక్కువ రావటం వల్ల అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంది. మరి మనందరం కూడా ఏదైతే పార్టీ కోసం కానివ్వండి మన నమ్మినటువంటి క్యాడర్ కోసం పనిచేసేటప్పుడు ఈరోజు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేయాలి. నేను 82 నుంచి పార్టీ పనిచేస్తూ ఉన్నాను. 2009లో సీట్ ఆశించాను, 2014 సీట్ ఆశించాం,
కానీ ఈరోజు చూస్తే కొన్ని కారణాల వల్ల నాకు కూడా సీట్ రాలేదు. ఒక సామాజిక వర్గానికి 2 సార్లు సీట్ ఇచ్చి ఓడిపోవటం వల్ల మళ్ళీ అధిష్టానం కూడా నన్ను కూడా పిలిచి అదే అధిష్టానానికి అదే సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు శారద గారి సీట్ ఇచ్చడం జరిగింది. మరి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ముద్రబోని వెంకటేశ్వరరావు ఆలోచన చేయాలి, ఆయన వెంట తిరిగే క్యాడర్ కూడా ఆలోచన చేయాలి. ఏదైతే మనం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని మరి ఈరోజు నూజివీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 సార్లు ఓడిపోయాం. 3వసారి ఈరోజు గెలవాలనే ఉద్దేశంతో పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాలి. మరి ఏదేమైనప్పుడు కూడా మరి ఈరోజు జరిగే పరిణామాలు చంద్రబాబు గారు కానీ అధిష్టానం మరి ఆయన పార్టీలోకి తీసుకురావడానికి మరి చేసిన ప్రయత్నాలన్నీ కూడా నేనైతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ జరుగుతున్న పరిస్థితులు మన క్యాడరు, మన నమ్మిన క్యాడర్ అందరూ కూడా బాగుండాలి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవాలంటే మరి ఏదైనా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అలాంటి వ్యక్తుల కోసం పార్టీ మరి కట్టుబడి ఉందనేది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు కూడా విత్డ్రా చేసుకుని తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.